భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం హీటెక్కింది. హంగు ఏర్పడే అవకాశం ఉండటంతో కార్పొరేటర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంతనాలకు దిగారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేరాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పాల్వంచ 32వ వార్డు కౌన్సిలర్ రాంబాబును కిడ్నాప్కు గురయ్యారంటూ మాజీ మంత్రి ధర్నా చేయడంతో ఆ తర్వాత మళ్లీ రాంబాబును బీఆర్ఎస్ క్యాంపుకు తరలించారు. ఇలాగైనా కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. దీంతో సిపిఐ పార్టీ అభ్యర్థులను ఆకర్షించే అవకాశం ఉండటంతో పార్టీ కార్పొరేటర్లను క్యాంపుకు తరలించారు. ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ పరంగా సిపిఐకి మద్దతిస్తామని కేటీఆర్ బహిరంగంగా తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ 8 కార్పొరేటర్లను వద్దిరాజు, రేగా క్యాంపుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. రైట్ సిడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ పై అయితే రాజకీయాలు అయితే హీటెక్కినట్లుగా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ లో నిన్న కౌంటింగ్ పూర్తి కావడంతో ఇటు అంటే సిపిఐకి 22, కాంగ్రెస్ కి 22 సీట్లు రావడం, అంటే ఇద్దరికి కూడా చరి సమానంగా రావడంతో ఇద్దరిలో ఎవరు కూడా ఇక్కడ చైర్మన్ పీఠ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అదే అంటే చేజెక్కించుకున్నందుకు వారు శతవిధాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీంట్లో సిపిఐ పార్టీ 22 అంటే డివిజన్లలో గెలుపొందింది, కాంగ్రెస్ పార్టీ 22 డివిజన్లలో గెలుపొందేది. అదే అంటే కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ కూడా ఒక స్థానంలో గెలుపొందడంతో వారికి 23 స్థానాలు అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది గెలిచారు. అదే విధంగా స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో గెలిచారు. ఒక బీజేపీ అభ్యర్థి కూడా గెలిచిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 31 సీట్లు కావాలి. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్స్ అఫీషియో ఓట్లు ముఖ్యమైన భూమిక పోషించే అవకాశం ఉంది. దీంతో ఏదైతే ఇప్పుడు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను ఇటు కాంగ్రెస్ పార్టీ వారు ఎవరికి వారైతే క్యాంపులకు తరలించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏదైతే ఇక్కడ ముఖ్య భూమిక అంటే ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీలు అంటే ఒకటిగా కాకుండా అంటే విడివిడిగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా స్వతంత్రులు మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అంటే కీలకం కానున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే వారందరినీ అంటే 8 మంది కార్పొరేటర్లను, అదే విధంగా ఒక 2 స్వతంత్రులను, ఒకరు బీజేపీ అభ్యర్థిని అయితే క్యాంపుకు తరలించినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ చేస్తూ ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ అంటే పొత్తుల్లోనే అంటే ఇద్దరం కలిసే కొత్తగూడెం మేయర్ పీఠ అంటే మేయర్ దక్కించుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితుల్లో ఒకవేళ వీరిద్దరూ కలిసే అవకాశం ఉంటే మాత్రం వీరు క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా కొత్తగూడెంలో చర్చ సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏదైతే ఒకవేళ అంటే ఇటు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కురనేని సాంబశివరావుకు ఫోన్ చేసి ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ పరంగా మేయర్ సిపిఐకి ఇస్తామంటూ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కి ఇవ్వాలంటూ కూడా ఆయన కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కురనేని అదేవిధంగా సిపిఐ పార్టీ ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుందని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంటే ఏదైతే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కు మరియు సిపిఐకి ఒకవేళ అంటే చెడినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అయితే ఇటు సిపిఐ పార్టీ ఉండడంతో ఇటు వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు 8 మంది అదేవిధంగా మరో 2 స్వతంత్రులు, ఒక బీజేపీ మొత్తం 11 మందిని అయితే వీళ్ళు క్యాంపుకు తరలించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తోటి జట్టకట్టని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తోటి ఒకవేళ వీరు వారి సాయం కోరినట్లే మాత్రం ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ని వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించే అవకాశం ఉండడంతో ఇటు వీరు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లుగా ఉంటుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెంలో మాత్రం ఖచ్చితంగా అంటే ఇటు క్యాంపు రాజకీయాలతోటి ఎవరైతే అంటే ఇటు కార్పొరేషన్ సీట్లు దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తే పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న సాయంత్రం అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో వారందరినీ కూడా అంటే ఆఫర్లు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే అంటే వారు కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితుల్లో వీరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అంటే పేర్కొని వీరందరినీ కూడా ఇటు క్యాంపు రాజకీయ అంటే క్యాంపులకు తరలించిన పరిస్థితులు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే 16వ తారీఖున ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండటంతో అప్పటి వరకు కూడా ఈ క్యాంపులలోనే వీరందరూ కూడా ఉండే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. 12 మున్సిపాలిటీలకు గాను 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇండిపెండెంట్ల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కిడ్నాప్లు, బేరసారాలు, ఖరీదైన హామీలతో పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్యాంపు రాజకీయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్ ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలలో మొత్తం 12 మున్సిపాలిటీలలో ఇప్పటికే 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 4 మున్సిపాలిటీలు ముఖ్యంగా ఇటు మహబూబాబాద్, కేసముద్రం, జనగామ, వర్ధనపేట ఈ 4 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ కూడా మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికీ హంగ్ ఏర్పడడంతో మొత్తం కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. నిన్నటి నుంచే వారి గెలుపొందిన అభ్యర్థులని క్యాంపులకు తరలించారు. అంతేకాదు వారి బలగాల కోసం ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ గా వారి పార్టీ అభ్యర్థులే నియమించే విధంగా అయితే చక్రం తిప్పడానికి, ఇటు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఎవరికి వారు మాత్రం పావులు కలుపుతున్న పరిస్థితి. మనము మహబూబాబాద్ జిల్లా చూసుకుంటే మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 13 చోట్ల గెలిచింది. సిపిఎం 3 చోట్ల, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో గెలపడంతో 13 ప్లస్ 3 16 వార్డులు ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇటు బీఆర్ఎస్ 11 వార్డులు గెలుచుకుంది. ఇటు సిపిఐ కూడా 3 వార్డుల విజయం సాధించడంతో మొత్తం 11 ప్లస్ 3 14 వార్డులలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఉంది. మొత్తం బీఆర్ఎస్ మద్దతు ఇంతే కాకుండా ఈ గెలిచిన 5 ఇండిపెండెంట్ లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలవడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 15 వార్డులు రావడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి 16 వార్డులు రావడం జరిగింది. ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్ల ఎవరికి పక్షాన ఉంటారో వారిది, అలాగే గెలిచిన మిగతా 4 ఎవరైతే ఉన్నారో స్వతంత్రులు వారు ఎవరికి మద్దతు ఇస్తే వారు అక్కడ మహబూబాబాద్ లో గెలుపొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నాయి. మిగతా 3 మిగతా 4 స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎవరికి వారు వేరే స్థానాల్లో అయితే మునిగి ఉన్నారు. అట్లా మనం చూసుకుంటే కేసముద్రం చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం 16 వార్డులు ఉన్నాయి. 8 బీఆర్ఎస్ కి 8 కాంగ్రెస్ కు రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరికి పోటీ రావడం జరుగుతుంది. ఎవరికి కూడా సరైన మెజార్టీ లేకపోవడంతో ఇక్కడ కేసముద్రంలో ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో ఇక్కడ గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారు పావులు కలుపుకుంటున్న పరిస్థితి. ఇక్కడ కేసముద్రం నుంచి ఇటు రాజ్యసభ సభ్యుడు వడ్డీరాజు రవిచంద్ర కూడా ఇక్కడ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు ప్రస్తుతం బసవరాజ్ సారే అయితే కాంగ్రెస్ గూటిలో ఉన్నాడు. తను మిగతా ఎమ్మెల్సీలో ఎక్స్ అఫిషియో కూడా ఇక్కడ ఉపయోగించుకున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం నువ్వా నేను అన్నట్టుగానే ఉంది. ఇటు జనగామ చూసుకుంటే జనగామలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. జనగామలో 30 వార్డులలో 12 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కు 13 సీట్లు రావడం జరిగింది. స్వతంత్రులు అయితే 5 స్థానాల్లో ఇక్కడ మన స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం కూడా ఇక్కడ 16 సీట్లు అయితే ఇక్కడ మన కైవసం చేసుకుంటే 16 సీట్లు కావాలి ఇక్కడ. దీంట్లో ఎవరికి కూడా మెజార్టీ లేకపోవడంతో ఇప్పటికే గెలుపొందిన 4 స్వతంత్రుల్లో 2 కాంగ్రెస్ సైడ్, 2 బీఆర్ఎస్ సైడ్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికీ క్యాంపులో వేరే స్థానాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎవరైతే ఇటు కాంగ్రెస్ సైడ్ ఉన్న స్వతంత్రంలో నుంచి బీఆర్ఎస్ సైడ్ అయితే బీఆర్ఎస్ స్వతంత్రంలో క్యాంపులో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ సైడ్ వస్తే కాంగ్రెస్ సైడ్ ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ గెలిచే అవకాశం ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 4 మున్సిపాలిటీలు అంటే వర్ధనపేట కూడా చూసుకుంటే 12 స్థానాలకు గాను 5 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్ గెలుపొందారు. ఒకరు ఇండిపెండెంట్ గెలుపొందడంతో ఆ ఇండిపెండెంట్ వ్యక్తి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా 6-6తో పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ
ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఎవరైతే మద్దతు ఇస్తారో వారికే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం క్యాంపు రాజకీయాలు బేరసారాలతో మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రసవత్తరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు శివసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కొత్తగూడెం కార్పొరేషన్ 54వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థిని మాదాసు పద్మ తనకు కౌంటింగ్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. తనకు పడాల్సిన ఓట్లను కౌంటింగ్ ఉద్యోగులు వేరే వారికి కలిపి మోసం చేశారని ఆమె ఆవేదన చెందారు. దీంతో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, తనకు అన్యాయం జరగడం వలన ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను కొత్తగూడెం కార్పొరేషన్లోని బీఆర్ఎస్ అభ్యర్థిని, 54వ డివిజను. ఈరోజు కౌంటింగ్ జరిగింది అన్బోస్ కాలేజీలో. అక్కడ నేను కనుగొండ సంధ్య ఇద్దరం కలిసి ఏజెంట్గా వెళ్ళాము. అక్కడ ఓట్ల లెక్కింపులో 1000 ఓట్ల ఫస్ట్ రౌండ్ 1000 ఓట్ల లెక్కింపులో నాకు 418 పడ్డాయి. 100 చొప్పున కట్టలు కట్టారు. మిగతా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మిగతా సిపి వాళ్ళకి తక్కువగా 50 ఓట్లు 25 ఓట్లు ఆ లెక్కలో కట్టారు. నేనేమో నా కట్ట 100 కట్టని మిస్యూజ్ చేసి అన్యాయం చేశారు. జేబులో పెట్టి పక్కకు మిస్యూజ్ వేరే వాళ్ళ దాంట్లో కలిపేశారు. జరిగిందని ఏంటి అలా చేశారు ఏంటని వాదన పెట్టాను. నా కట్ట ఏం చేశారు తీసారని వాదన చేశాను. గంటన్నర సేపు మిగతా వాళ్ళు వీళ్ళేమో సంతకాలు పెట్టేశారు. నన్ను సంతకం పెట్టమని గొడవ చేశారు. రౌండ్ అయిపోయింది, సంతకం పెట్టని గొడవ చేస్తే నేను సంతకం పెట్టిన చాలాసేపు వాదన పెట్టాను. అయినా వినిపించుకోకుండా నన్ను బెదిరించి అక్కడ ఉన్న శంకర్ నాయక్ సిబ్బంది, మిగతా ముగ్గురు మొత్తం అక్కడ ఉన్న సిబ్బంది మొత్తము నాకు అన్యాయం చేశారు, బెదిరించారు. సంతకం పెట్టకపోతే ఊరుకోము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. మళ్ళీ నేను లెటర్ పూర్వకంగా రాసి మళ్ళీ ఆర్ఓ గారికి ఇవ్వడానికి వెళ్తే ఆర్ఓ గారు తీసుకోకుండా నేనేం చేయలేను, ఏం లేదన్నట్టుగా మాట్లాడేశాడు. కలెక్టర్ గారికి కూడా నేను పెట్టినా ఎలాంటి స్పందన రాలేదు నాకు ఇప్పటివరకు. అందుకే నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్లో అధికార పార్టీ వాళ్ళు అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను చావదలుచుకున్నాను. నాకు న్యాయం చేయండి, నేను చనిపోయినా కానీ నాకు న్యాయం చేయండి అని కోరుతున్నాను. మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన చేసింది. మేయర్, చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానిక ఓటు హక్కు తప్పనిసరి అని పేర్కొంది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా అనర్హులని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అర్హత లేని వారు ఓటు వేస్తే చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ సిరి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా సాగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కొంత ప్రాంతాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే దానిపై కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. 116 మున్సిపాలిటీలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు 85 సీట్లు క్లీన్ చిప్ చేసిన నేపథ్యంలో మిగిలినటువంటి కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో నిజామాబాద్ కావచ్చు, కొత్తగూడెం, ఈ 2 కార్పొరేషన్లతో పాటు దాదాపు 37 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అయితే
హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఓటు వేసేందుకు ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ఈసీ ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎక్స్ అఫీషియో ఓట్లు కేవలం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మరోవైపు ఎంపీ కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు కానీ వేస్తూ ఉంటారు, కానీ రాజ్యసభ్యుడు కూడా వేసే అవకాశం ఉంది. అయితే వీరు వేసేటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు ఆయా నియోజకవర్గంలో ఖచ్చితంగా వారికి ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ ఎవరో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఓటు వేసేందుకు అవకాశం లేదు అంటూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కొద్దిసేపటిమే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించేందుకు ఈరోజు చివరి అవకాశం. ఈరోజు నమోదు చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు వేస్తారో ఆ సభ్యులు ఎవరైతే తమ ఓటు హక్కు ఉంటుందో తమ నియోజకవర్గంలో, ఉదాహరణకు నిజామాబాద్ ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో హంగ్ ఏర్పడింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎవరైనా సభ్యులు రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎంపీ కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అక్కడ ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు మాత్రమే ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోవాలి. అదేవిధంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పటికే హంగ్ ఏర్పడింది. అక్కడ నువ్వా నీనా అన్నట్టు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే బుజ్జగింపులు, ఓవైపు దాడులు, మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ సంబంధించిన విషయంలో 2 కార్పొరేషన్లు హంగ్ ఏర్పడింది. మరోవైపు మున్సిపాలిటీలో 37 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అందులో కొంతమంది ఎక్స్ అఫీషియో ఓట్లు అధికార పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫీషియో ఓట్లు ఈరోజు నమోదు చేసుకొని దాన్ని కూడా కొంత 10 పైగా కైవసం చేసుకునే అవకాశం. మిగిలినటువంటి కొన్ని స్థానాలు మాత్రం చాలా టఫ్గా కొనసాగుతుంది. దాంట్లో ఎక్స్ అఫీషియో ఓట్లు మరి వినియోగించుకోవడంలో హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు, గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వారందరూ కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకోవడానికి ఈరోజు చివరి అవకాశం కాబట్టి ఎవరెవరైతే తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటు హక్కు ఉందో అది కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభలో ఎంపీలు ఎవరైనా ఉన్నారో వారు మాత్రమే అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకోవాలంటూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్న తర్వాత మిగిలినటువంటి స్థానాలు ఏదైతే మున్సిపాలిటీలో దాదాపు 116 మున్సిపాలిటీలో 37 పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే హంగ్ ఏర్పడింది, టై ఏర్పడింది కాబట్టి ఆ 37 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10 పైగా ఎక్స్ అఫీషియో ఓట్లు వేస్తే దాదాపు 10 పైగా సీట్లు మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మరోవైపు కాంగ్రెస్ అదేవిధంగా కొత్తగూడెం, నిజామాబాద్ ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లో టై ఏర్పడింది కాబట్టి కొత్తగూడెం మున్సిపాలిటీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 2 దాంట్లో చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది. అక్కడ కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు ఏ విధంగా వినియోగించుకుంటే, ఎందుకంటే అక్కడ స్థానికంగా సిపిఐ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ చూస్తున్నట్లయితే అక్కడ ఎంపీ అరవింద్ కుమార్ ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి విషయంలో మరి ఏ విధంగా ఈ యొక్క ఎలక్షన్ అనేది ఉంటుంది అనేది మాత్రం, అంటే ఏ విధంగా దీన్ని పోరు దిగి తెర దీపుతున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో, మంత్రులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా టై ఏర్పడినటువంటి 37 మున్సిపాలిటీలకు 2 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బుజ్జగింపులు ఒకవైపు, బెదిరింపులు ఒకవైపు, మరోవైపు ప్రత్యర్థి దాడులు ఒకవైపు, ఈ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మున్సిపాలిటీలో చోటు చేసుకున్నటువంటి ప్రధాన అంశం. ఇప్పటికే మనం చూసాం కొత్తగూడెంలో కొంతమంది కార్యకర్తలు ఓటు హక్కు తమకు రావాల్సినటువంటి ఓట్లు వేరే అభ్యర్థులకు వేశారంటూ కూడా కొత్తగూడెంలో ఒక మహిళ సెల్ఫీ వీడియో తీసిన తీరు చూసాం. అదే తరాలో నిజామాబాద్లో దాడులు చూసాం. అదేవిధంగా నిన్న కరీంనగర్లో, అదేవిధంగా కొన్ని ఇల్లందు, అదేవిధంగా మహబూబాబాద్ ప్రాంతంలో అనేక మందిపై దాడులు, అధికార పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య పరస్పరం ప్రత్యేక దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం, ఎందుకంటే ఈ నెల 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది కాబట్టి ఆ లోపే వీరందరినీ కూడా బుజ్జగించి అధికార పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు అధికార పార్టీ చూస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే తరహాలో ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాలపై కూడా మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సిరి, రైట్, థ్యాంక్ యూ సునీల్.
ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందే ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నాడు. వ్యవసాయ బడ్జెట్ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమ, ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. రైట్, ఇక ఏపీ బడ్జెట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సిరి, ఏదైతే మరికొద్ది సేపట్లో అయితే కనుక ఇక ఏపీ అసెంబ్లీ ఉభయ సభల్లో అయితే కనుక ఈ యొక్క 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా ఇటు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే మరికొద్ది సేపట్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే ఈ యొక్క కేబినెట్ భేటీ అనేది కూడా భేటీ జరగనుంది. ఈ భేటీలో భాగంగా బడ్జెట్ ని ఆమోదిస్తారు. అనంతరం కూడా అయితే 11:10 ఈ యొక్క సెషన్స్ అనేది ప్రారంభమైనటువంటి వెంటనే 11:15 బడ్జెట్ అయితే కనుక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఇక పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా వ్యవసాయ పొద్దునైతే కనుక మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఇటు శాసనసభలో అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో చూసుకున్నట్లయితే కనుక హోమ్ మినిస్టర్ అనిత అయితే కనుక బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని అయితే కనుక మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే బడ్జెట్ ని ప్రవేశపెడతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లో ప్రధానంగా సంక్షేమ అభివృద్ధితో పాటు కీలకంగా ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశాలతో పాటు భూ కేటాయింపులు ఇటువంటి అంశాలతో పాటు ఏదైతే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నట్టు ఇంకా ఏదైతే ప్రధానంగా టెక్నాలజీతో పాటు అమరావతి రాజధాని అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక బడ్జెట్ కేటాయింపులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 1,000 కోట్ల అంటే 3,48,000 కోట్ల వరకు కూడా ఉండేటువంటి యొక్క బడ్జెట్ అయితే దీని రూపకల్పన కావచ్చు, అదేవిధంగా ప్రణాళికలు కావచ్చు, వీటన్నిటిని కూడా అభివృద్ధి దిశగా అయితే కనుక అడుగులు వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి బడ్జెట్ లో కూడా ఇటు అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా
పూర్తి స్థాయిలో అందరికీ అంటే ఇటు సూపర్ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి పథకాలతో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ యొక్క బడ్జెట్ ఆధారంగా అయితే కనుక ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రతి విభాగంకు కూడా ఇటు కేటాయించే విధంగా ఇటు ఆక్వా రంగంలో చూసుకున్నట్లయితే కనుక రైతాంగాన్ని ప్రతి ఒక్క రైతాంగాన్ని కూడా ఆదుకునే విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేసినట్టు కూడా కొంత సమాచారం అయితే కనుక అందుతా ఉంది. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 అమలు చేశారో ఆ సూపర్ 6 అమలు చేసినటువంటి నేపథ్యంలోనే వాటి ఎక్స్టెన్షన్ సైతం కూడా ఇటు బడ్జెట్ లో అయితే కనుక పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇటు సూపర్ 6 కాదు, అదనంగా కొన్ని పథకాలను అయితే కనుక అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటిని కంటిన్యూ చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీని దిశలో భాగంగానే ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బడ్జెట్ లో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవలే కేంద్ర బడ్జెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు ఏదైతే ఇటు నగరాల అభివృద్ధిలో భాగంగా అమరావతి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఉండనున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ అనేది ఉండనున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మున్సిపాలిటీలోనూ కమలం వికసించలేదు. ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 3 కైవశం చేసుకోగా బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీలో విజయం సాధించింది. 6 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను దక్కించుకోగా 2 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీలో విజయం సాధించింది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 7 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని దక్కించుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 1 మున్సిపాలిటీని దక్కించుకుంది. 1 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 5 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలను దక్కించుకుంది. 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 14 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 6 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంది. బీఆర్ఎస్ 6 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఒక్కో కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవశం చేసుకుంది. కొత్తగూడెం, నిజామాబాద్ కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎల్లుండి కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక జరగనుంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శ్రీసాగర్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా చాటిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికలకు కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ప్రకటించినటువంటి వెలువడినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది. 116 మున్సిపాలిటీల్లో 66 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. 37 చోట్ల హంగు ఏర్పడింది. మిగిలిన ఏదైతే 13 చోట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం జరిగింది. ఈ మున్సిపాలిటీల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి కూడా మొదటి నుంచి పోటీ ఉంటుందని భావించినప్పటికీ కూడా ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ అనేది కనబడుతుంది. ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు కూడా ఏదైతే అధికార పార్టీకి అనుకూలంగా రావడంతో అంతకు మించి ఫలితాలు వచ్చాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ చైర్మన్లు అదేవిధంగా వైస్ చైర్మన్లను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ ఉంది. ఎందుకంటే ఈ 66 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎంపిక అనేది సునాయాసంగా జరగబోతూ ఉంది. ఇక మిగిలిన 37 స్థానాల్లో ఏవైతే హంగ్ వచ్చిందో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు అదేవిధంగా ఇతర పార్టీల అభ్యర్థులు కీలకం కాబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాలకు పదును పెడతా ఉంది. దీనికి సంబంధించి ఆయా మంత్రులతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. అవన్నింటిలో కూడా దాదాపు వీలైనన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కూడా ఒక వ్యూహాన్ని రచించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధపడతా ఉంది. మొదటి నుంచి కూడా చూసినట్టయితే మనము మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పి భావించినప్పటికీ ఈ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో హస్తం శ్రేణుల్లో కొత్త జోష్ అనేది వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు మున్సిపాలిటీలో ఈ విధంగా ఉంటే ఇక కార్పొరేషన్లలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది. కార్పొరేషన్లలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, అదేవిధంగా రామగుండం, నల్లగొండ, మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సొంతంగా అక్కడ మేయర్ను దక్కించుకుంది. అదేవిధంగా ఈ కరీంనగర్ బీజేపీ బండి సంజయ్ ఒంటి చేత్తో బీజేపీని అక్కడ గెలిపించడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ అదేవిధంగా ఇటు కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. దీనికి సంబంధించి ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఎంఐఎం సహాయంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో ఏదైతే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తూ ఉంది. మరి ఏం జరగబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. కొత్తగూడెం విషయంలో మాత్రం ఇక్కడ సిపిఐ ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ ఏదైతే ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్నటువంటి పొత్తు ధర్మంలో భాగంగా అనుకూలంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ ఒంటరిగా ఇక్కడ పోటీ చేసింది బీఆర్ఎస్తో. సో కలిసి ఇక్కడ మేయర్ పీఠాన్ని పంచుకుంటుందా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి మేయర్ పీఠాన్ని పంచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు ఎల్లుండి జరిగే మేయర్ ఎన్నిక కోసం ఇక్కడ ఈ 2 కార్పొరేషన్లలో కూడా ఈ హంగ్ను ఏ పార్టీ అనుకూలంగా మార్చుకోబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొదటి నుంచి కూడా ఈ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైతే ఈ మంత్రులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు కూడా ఆయన మీటింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కించుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా రెబల్స్ బెడద లేకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి నుంచి పనిచేస్తుందని చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెబల్స్గా సర్పంచ్ ఎన్నికల్లో రంగంలోకి దిగడంతో చాలా వరకు కూడా అక్కడ రెబల్స్ అక్కడ కీలకంగా మారారు. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ రావద్దు అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా అక్కడ ఆయా నియోజకవర్గాల్లోనే మంత్రులు ఎమ్మెల్యేలు ఉండి ఎక్కడ కూడా మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో రెబల్స్ అనేవి దాదాపు కట్టడి చేయగలిగారని చెప్పేసి కూడా మనము చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వీళ్ళందరూ కూడా ఏకతాటిపై పనిచేసి ఇట్లాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా పార్టీలో ఇప్పటికే ఇటు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల పాటు ప్రజలు ఏదైతే ప్రజలకు అమలు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు, సో వీటన్నిటిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఇక మరొక వైపు ఇటు బీజేపీ విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా మున్సిపాలిటీలో
ఇక్కడ ఏ మున్సిపాలిటీని కూడా సొంతంగా బీజేపీ కైవసం చేసుకోలేదు. కేవలం కొన్ని వార్డుల్లో డివిజన్లలో బీజేపీ గెలిచింది. కానీ కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే కరీంనగర్ కార్పొరేషన్ సొంతంగా బీజేపీ అక్కడ ఇండిపెండెంట్లతో కలిసి ఇక్కడ సొంతంగా బీజేపీయే ఇక్కడ ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతా ఉంది. నిజామాబాద్లో చివరి వరకు కూడా ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు బీజేపీ ఫామ్ చేయాలంటే మరొక 3-4 ఇక్కడ కార్పొరేటర్లు అవసరమవుతారు. కానీ ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే సునాయాసంగా అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఏం జరగబోతా ఉంది నిజామాబాద్లో అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా క్యాంపు రాజకీయాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే రిజల్ట్స్ రాకముందు నుంచే కూడా ప్రధాన పార్టీలు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి హంగు వచ్చిన చోట ఈ క్యాంపు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరూ కూడా క్యాంపుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకవైపు సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి కూడా విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగింది. హంగు వచ్చిన చోట ఈ ఎక్స్ అఫీషియో సభ్యులు అదేవిధంగా ఈ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఈ వీళ్ళకి సంబంధించి సభ్యులు కీలకం కాబోతా ఉన్నారు. చైర్మన్ మేయర్కి సంబంధించి సో ఏం జరగబోతా ఉంది అనేది సో ఎల్లుండి కల్లా కూడా ఈ మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ ఎన్నికలు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక కొత్త బూస్టప్నిచ్చాయనే మనం చెప్పవచ్చు. సర్పంచ్ ఎన్నికలకు మించి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్లో ఇటు సమరాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ రాజు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ తీర ప్రాంతం సందడికి సిద్ధమవుతోంది. 2 రోజుల పాటు పాకాల బీచ్లో బీచ్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ ద్వారా స్థానికంగా ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల పాటు పాకాల తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, వాటర్ స్పోర్ట్స్, అలాగే స్థానిక రుచులతో కూడిన ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. ప్రకాశం జిల్లా పాకాల బీచ్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే ఈ నెల 14-15 తారీఖులలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాకాల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ఎంతమందికి కోలాహలంగా మారబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు ఎవరైతే పాకాల ప్రాంతానికి చెందినటువంటి పంచాయతీకి సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలానే టూరిజం రెండు కలిపి ఇక్కడ సంయుక్తంగా పాకాల బీచ్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం కలగబోతుంది అంటారు? ఈ కార్యక్రమం జరిపినందువల్ల ఈ టూరిస్టులు రావడం పోవడం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అవకాశాలు ఉన్న ఏరియాల్లో బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ అంటే బాగా సుందరంగా ఉంటుంది. ఈ బీచ్కి ఎక్కువ మంది జనం రావడం పోవడం జరుగుతూ ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏదైతే శివరాత్రి రోజు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయబోతున్నామని చెప్పేసి ఇప్పటికే ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ కూడా చెప్పడం జరిగింది. అదే రోజు అంటే 14-15 రోజుల్లో ఏదైతే బీచ్ ఫెస్టివల్లో కూడా విద్యుత్ ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మన ముందు ఏదైతే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఏఈ గారు ఉన్నారు వారిని అడిగి ఎటువంటి ప్రణాళికతో విద్యుత్తుని నిరంతరం సరఫరా చేయబోతున్నారనేది వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, విద్యుత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ బీచ్లో ఫెస్టివల్ సందర్భంగా మేము ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు 100 kVలు పెట్టినాము. ఈ తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ప్రతిది ఇక్కడ మనం మెజర్ చేస్తున్నాము. ఎందుకంటే ఎవరికి ఎలాంటి కరెంట్ షాక్ కొట్టకుండా ఎవరు టచ్ చేయకుండా ఉండే విధంగా మేము ఈ బీచ్ని తీర్చిదిద్దాలనే మా ఒక ఆంక్ష కనుక అన్ఇంటరప్ట్ సప్లై లేకుండా ఈ బీచ్ ఫెస్టివల్కి మేము కరెంట్ ఇస్తాం. సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన ముందున్నారు. అసలు టోటల్గా అంటే పంచాయతీ పరిధిలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే అది ఒక సెక్రటరీకి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలు ఏంటనేది సెక్రటరీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటి, ఇక్కడ మీ ప్రాంతం మీ పంచాయతీలో జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా
మన సింగరాయకొండ మండలంలో ఉండేటటువంటి ఈ పాకల బీచ్లో బీచ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడం అనేది మేమందరం కూడా చాలా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి బీచుల్లో ఒకానొక సుందరమైనటువంటి బీచ్ పాకల బీచ్. ప్రతి సెలవు దినాల్లో కూడా, ప్రతి ఆదివారం కానివ్వండి, పండగ పర్వదినాల్లో కానివ్వండి, ఫ్యామిలీలతో పాటు వచ్చి ఇక్కడ సముద్ర తీరాన సేద తీరి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక్కడ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల ఈ ప్రాంతం అనేది రాబోయేటటువంటి కాలంలో మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలానే 14, 15వ తారీఖులలో ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, అసలు కార్యక్రమాల వివరాలు ఏంటంటే? 14, 15 2 రోజుల్లో కూడా బీచ్ ఫెస్టివల్ అనేది మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం చూసినట్లయితే మ్యూజికల్ నైట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లేజర్ షో ఉంటుంది. అలానే యాంకర్ సుమా గారు, అలానే యాంకర్ రవి గారు వారి యొక్క ప్రోగ్రాం కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. బోట్ రైడింగ్ ఉంది, ప్యాడ్ రైడింగ్, హెలి రైడింగ్ కూడా ఇక్కడ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటము, అదేవిధంగా మన వివిధ రకాలైనటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడ పండగ వాతావరణంలో మనం బీచ్ ఫెస్టివల్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి గాను మన జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పాకల్లోనే ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని పర్యవేక్షణ చేస్తూ మండల స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను అప్రమత్తం చేస్తూ ఇక్కడ పనులను శరవేగంగా మనం చేయటం జరుగుతూ ఉంది. చాలా చక్కని వాతావరణంలో ఈ 2 రోజుల పాటు ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ అనేది మన పాకల్లో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రజానీకం, మన జిల్లా ప్రజానీకం అందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో అందరూ కూడా ఆనందంగా పాల్గొని ఈ యొక్క వీకెండ్స్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం సార్. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరగబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు, పంచాయతీ సర్పంచ్, అలానే ఎలక్ట్రికల్ ఏఈ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ, అలానే మానిటరింగ్ బోర్డు ఈ 3 సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఎంతోమందికి ఉపాధి కల్పనతో పాటు ఎంతోమందికి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ నెలకొనించబోతుందని అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇది కెమెరామ్యాన్ కరుణాకర్తో మీరావళి, పాకల బీచ్ నుండి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. वृंदावन कंपनी में ब्लास्ट हो गया, डी ब्लॉक में। कितना बजे? 9:50 में। तब आदमी सब किधर गए? सब आदमी बाहर निकल गए। किसी को मारा गया, सब आदमी एम्प्लॉय जोड़कर बाहर निकल गए। और ये सब कैसा हो गया? ये ब्लास्ट हुआ तो इस पर आके गिर गया तो रूम धस गया। कितना किसी को चोट लगा? थोड़ा हल्का फल्का सिक्योरिटी वाले रूम में सोए थे, उनको चोट लग गया है। कितना आदमी थे वो? 3 आदमी को, सिक्योरिटी वाले को। वृंदावन कंपनी में ब्लास्ट. సూర్యాపేట జిల్లా జనగామ క్రాస్ రోడ్డులో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారులో 4 ప్రయాణిస్తున్నారు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. ఇండిగో
విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో తనిఖీలు చేసిన పోలీసులు బాంబు బెదిరింపు ఫేక్ కాల్గా తేల్చి కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఒక బొమ్మను గుర్తించారు. బొమ్మను మర్చిపోయిన ప్రయాణికుడు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. The Sukhoi 30 is the mainstay of Indian Air Force. This air superiority multi-role fighter jet is capable of employing modern long-range precision weapons like BrahMos and Astra. It's one of the most agile platforms of the Indian Air Force. Its operations from this emergency landing facility combined with lethal weapon systems provide reach beyond borders in no time. यह लड़ाकू विमान आधुनिक लंबी दूरी के सटीक हथियार जैसे ब्रह्मोस और अस्त्र मिसाइलों को संचालित करने में सक्षम है। यह भारतीय वायुसेना के सबसे फुर्तीले और सक्षम विमानों में से एक है। इस आपातकालीन लैंडिंग सुविधा से इन विमानों का संचालन अत्याधुनिक हथियार प्रणालियों के साथ मिलकर सीमाओं के पार भी त्वरित प्रतिक्रिया देने की क्षमता प्रदान करता है। And now you'll witness the most demanding and rare demonstrations of the military aviation. Look to the right, call sign Arjun 3, piloted by Squadron Leader Bhadoria with Flight Lieutenant Benipal, is now coming in for an overshoot. Observe the massive lifting body and thrust vectoring authority. कृपया अपनी दाहिनी ओर देखें। कॉल साइन अर्जुन 2, जिसका संचालन विंग कमांडर सौरभ जायसवाल और फ्लाइट लेफ्टिनेंट यश पुनिया कर रहे हैं, अब ओवरशूट के लिए स्वयं को संरेखित कर रहा है। And now the most awaited moment, coming in from the far right, call sign Arjun 1, piloted by Group Captain APS Saini with Flight Lieutenant Jadhav, is now aligning for landing. Weighing over 38 tons, this twin-engine fighter demands nothing but absolute precision while landing on this highway. And touchdown. రైట్, డిబ్రూగఢ్ జిల్లాలోని మొరాన్ బైపాస్ వద్ద 4.2 కిలోమీటర్ల వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవే NH 127/37ని ప్రత్యేక ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీగా మార్చారు. ఇది దాదాపు విమానానికి రన్వే లాగా పనిచేస్తుంది. ప్రధాని మోడీ యొక్క ల్యాండింగ్ ప్రధాని మోడీ యొక్క ల్యాండింగ్ కొద్దిసేపటి క్రితం జరిగింది. ప్రధాని మోడీ యొక్క విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF C-130J ఫిక్స్డ్ వింగ్ విమానం ద్వారా మురాన్ LF పై దిగింది. ఇది తాను ప్రయాణిస్తున్న విమానం NH పై ల్యాండ్ అయి కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. మొదటిసారిగా హైవే రన్వే ఉపయోగించి ల్యాండింగ్ జరిగింది. దీనిపై హైవే ఆధారిత ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటున్నారు. ఈ రన్వే శత్రు పరిస్థితులలో లేదా విమాన మార్గాలు ఉపయోగించలేనప్పుడు ఉపయోగపడేలా నిర్మించబడింది.
Against the backdrop of Jai Ho, the fighters proudly roar over the skies of Assam and the mighty Brahmaputra Valley. Rafale is a 4.5 generation fighter jet spearheading the Indian Air Force's air operations. It's capable of carrying weapons like Scalp and Meteor missiles and is equipped with one of the most advanced avionics. The Rafale's operation from Moran demonstrates Indian Air Force's commitments towards securing national interest and staying true to be the sentinels of the eastern skies. रफाल एक अत्याधुनिक लड़ाकू विमान है जो वायुसेना के हवाई अभियानों का नेतृत्व करता है। यह स्कैल्प और मेटेओर जैसे अत्याधुनिक शस्त्र ले जाने में सक्षम है। And now Abhimanyu 2 and 3 will carry out a low overshoot over the